అమెరికా ఆర్థికంగా బలమైన దేశం. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. ఆ దేశాన్ని ఒక భూతల స్వర్గంగా భావిస్తారు. అలాంటి కంట్రీలో మాంద్యం భూచి భయపెడుతోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అనేక రంగాల్లో నష్టాల ఊబిలోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. తన మాట వినని దేశాలపై టారిఫ్లు, ఆంక్షలు విధిస్తున్నారు. డాలర్ గొప్పదనం గురించి ప్రస్తావిస్తూ వార్నింగ్స్ ఇస్తున్నారు. అయితే ప్రపంచ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ట్రంప్ కు భారీ షాక్ ఇచ్చింది. అమెరికా తీవ్రమైన మాంద్యం అంచుకు చేరుకుందని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు ఇప్పటికే సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరించింది. ట్రంప్కు మూడీస్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం అంచున ఉందని రాష్ట్ర స్థాయి డేటా ద్వారా తెలిపింది. యుఎస్ జీడీపీలో మూడింట ఒక వంతు వాటా కలిగిన రాష్ట్రాలు తీవ్రమైన మాంద్యం గుప్పెట్లో ఉన్నాయని తెలిపింది. మిగిలిన ఒక వంతు రాష్ట్రాలు మాత్రమే వృద్ధిని నమోదు చేస్తున్నాయని చెప్పింది. అమెరికా ప్రయోజనాలు ఫస్ట్, తర్వాత నెక్స్ట్ అంటున్న ట్రంప్ ఆయా దేశాలపై విధిస్తున్న టారిఫ్లతో కొంత సానుకూల ప్రభావం చూపించింది. కానీ మూడీస్ ఆర్థికవేత్తలు అమెరికా మరో మాంద్యం అంచున ఉందని, ఇది భారీ ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల తగ్గింపు కారణంగా సంక్షోభం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. బడా కంపెనీలు ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతున్నాయని తెలిపింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దాదాపు 22,000కు పైగా ఉద్యోగులపై వేటు పడిందన్నారు. ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై అమెరికా సుంకాల దాడులు చేయడంతో ఆయా దేశాలు అమెరికాకు ఎగుమతులు నిలిపేశాయి. గత నెలలో అమెరికా తయారీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 6 నెలల నుంచి ఇదే విధంగా క్షీణిస్తూ వస్తోంది. దిగుమతి వస్తువులపై ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఫలితంగా అమెరికాలోని కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెబుతున్నారు పలువురు నిపుణులు. సుంకాలు యుఎస్కు ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుందన్నారు. టారిఫ్ల ఉద్రిక్తతల మధ్య ప్రస్తుత వ్యాపార వాతావరణాన్ని తయారీదారులు మహామాంద్యం కంటే దారుణంగా అభివర్ణించారు. దిగుమతి సుంకాల కారణంగా అమెరికాలో వస్తువులను తయారు చేయడం ఇప్పుడు కష్టతరం అవుతోందని కొంతమంది తయారీదారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఎవరు చెప్పినా వినకుండా ట్రంప్ తన వాణిజ్య విధానాన్ని సమర్థించుకుంటున్నారు. టారిఫ్లు జాతీయ ప్రయోజనాల కోసం తీసుకున్న చర్యగా అభివర్ణిస్తున్నారు. పడిపోతున్న అమెరికన్ పారిశ్రామిక రంగాన్ని పునరుద్ధరించడానికి ఇది అవసరమని చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితిలో అలా కనిపించడం లేదంటున్నారు. తయారీదారులు తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ ముందు, ట్రంప్ తర్వాత అనే విధంగా అమెరికాలో మాంద్యం కోరలు చాస్తుంది. అయినా యుఎస్ ప్రెసిడెంట్కి చీమ కొట్టినట్టు కూడా లేదు. ఇదే విధంగా అవలంబిస్తే రాబోయే రోజుల్లో తీవ్రమైన ఆర్థిక మాంద్యం ముప్పు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు ఆర్థిక నిపుణులు.